గుంటూరు టాకీస్ సినిమా థియేటర్ల వరకు రావడానికి భయపడే ప్రేక్షకులకి మీరు చెప్పే ఇదేంటి? ఇది తమాష ఏంటంటే ప్రపంచం అంతా ఒక రెవల్యూషన్ అవుతుంది. ఫిల్మ్ మల్టీప్లెక్సెస్ ఎక్కువ వచ్చేసినాయి. ఇవాళ ఇంటర్నెట్లో రకరకాలైనటువంటి 10 ఏళ్ల పిల్లడు చూస్తున్నాడు. ఇవన్నీ ఒక పక్కన జరిగిపోతున్నాయి. ఓ సెన్సార్ బోర్డు ఉంది, ఓ సెన్సార్ నామ్స్ ఉన్నాయి. బాలీవుడ్ హాలీవుడ్లో ఒక జనర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ప్రధానంగా తెలుగులో లేదు. సినిమా అంటే సకుటుంబ సపరివార సమేతంగా అనుకుంటున్నాం. అది కాదు, మారిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ రోజున ఆ మార్పుని ఐడెంటిఫై చేసినటువంటి సినిమా గుంటూరు టాకీస్. మీకు క్లియర్గా చెప్తున్నాం, సెన్సార్ నామ్స్ ప్రకారం వీఆర్ నాట్ మేడ్ ఎ బ్లూ ఫిలిం. సెన్సార్ నామ్స్ ప్రకారం ఒక అడల్ట్ క్రైమ్ కామెడీని ఒక డైరెక్టర్ ధైర్యం చేసి, ఓ ప్రొడ్యూసర్ రిస్క్ చేసి, ఓ డిస్ట్రిబ్యూటర్ కొని మీకు ఇచ్చాం. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇట్స్ ఎ అడల్ట్ కామెడీ, ఇట్స్ నాట్ ఎ బ్లూ ఫిలిం. ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇంటర్నెట్ కంటే భయంకరంగా లేదు ఇది. దెర్ ఇస్ నో వల్గారిటీ, దెర్ ఇస్ ఓన్లీ ఎరోటిక్ అండ్ దెర్ ఇస్ కామెడీ. పిల్లలు చూసి చిత్రం కాదని సెన్సార్ బోర్డు చెప్పేసింది 18+ అని. సో మీ సినిమా ఫ్రెండ్స్తో సినిమాను చూసి మీరు 2 రోజులు అయింది. ఆ సినిమా మీ ఫ్రెండ్స్తో పోతే మీ చంద్రబాబు అంతా గుర్తొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. హస్బెండ్ వైఫ్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎనీబడి అబౌవ్ క్యాన్ గో అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. కాబట్టి ఇప్పుడు ఒక సిగరెట్ సాచురేటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం, మద్యం సేవించొద్దు అంటాం. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది కదా, బ్యాన్ చేయలేదు కదా. మీకు ఇష్టం ఉంటే తాగండి, ఒక సిగరెట్ తాగండి, తాగొద్దు, అసలు తాగొద్దు, మీ ఇష్టం. కాబట్టి గుంటూరు టాకీస్ ఈజ్ ఎ న్యూ జనరేషన్ ఫిల్మ్ appealing to the youth. ఇవాళ ఎంత హిట్ అయిందంటే దట్ ఈస్ బికాస్ ద యూత్ హ్యావ్ సపోర్టెడ్ ద ఫిల్మ్. పైసా వసూల్ ఫిల్మ్ అది ఈ రోజున. కాబట్టి ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే, ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ వైఫ్ వెళ్ళి చూడండి మీకు కావాలంటే, యూఆర్ అలౌడ్ టు వాచ్, ఎంజాయ్ ద ఫిల్మ్. లేదా మీ ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి, ఒంటరి కూడా యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. కాబట్టి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్ టు తెలుగు పీపుల్. ఈవెన్ రివ్యూవర్స్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దీన్ని అంటే తప్పట్లేదు, ఇది కొత్త. ఇది ఒక మార్పులో నేను ఒక భాగం, నేను సైతం అని గర్వంగా గుంటూరు టాకీస్ గురించి నేను బాగా ఫీల్ అవుతాను. మీరు అన్ని రివ్యూస్లో చదివారు, అన్న రివ్యూ మీరు చదివినట్టున్నారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే రాశాను, చదవండి తర్వాత. ఐ విల్ రీడ్ ఇట్ అండ్ డెఫినెట్లీ టెల్ ఇట్ బికాస్ వీ వాంట్ దిస్. తప్పలేదు, నేను వి రెస్పెక్ట్ ఆల్ రివ్యూస్. నేను రివ్యూస్ని ఎప్పుడు తప్పట్టండి. నేను ఒకటేమంటానంటే, రివ్యూవర్ అనేవాళ్ళు ఒక క్రిటికల్గా అనలైజ్ చేయడం అంటే దాన్ని తిట్టడం కాదు, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్స్ చెప్పండి, మేము నేర్చుకుంటాం. సెన్సార్ బోర్డు దాని నామ్స్ ఇస్తుంది, అంతే. పర్ఫార్మెన్స్ అనేది ఎవరెవరికి ఇష్టమైనది ఓవరాల్గా ఒక కాన్సెన్సస్ వస్తుంది. నరేష్ క్యారెక్టర్ హైలైట్ అయింది అన్నారు, అది నరేష్ చేసింది కాదు, ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఎందుకంటే ఆ డైరెక్టర్ రాశాడు, నేను చేశాను, తీసాం, హైలైట్ అయింది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ హైలైట్, మహేష్ మంచి దగ్గర ఉన్నాడు. సో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, చ్యుతి అని ఉంది, అది ఐ డోంట్ నో, ఐ మీన్ అది నేను భూతనే అనుకోవట్లేదు, అది భూతంతో సెన్సార్. సో ఇవన్నీ కూడా ఒక మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్, ఒక స్లమ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏ విధంగా మాట్లాడుకుంటుందో దాన్ని ఒక రాగా తీసి అందంగా ఎంటర్టైన్ చేసినటువంటి ఫిల్మ్. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇట్స్ బేసికలీ ఏంటంటే ఐఎమ్ ఎ సోషలైట్. సో ఇవాళ పార్టీయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ లైఫ్.